నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 46వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. భావం: కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్రసన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు. వీరస్వర్గానికి పోతాను, అంతేకాని నరకానికి పోను. అదే నాకు క్షేమమని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణసంకరం వర్ణక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకొని శాశ్వతంగా నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కృంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక స్థితి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.